నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బుడమేరు ముంపు ప్రాంతాలకు ఊరట, 3 గంటలను విజయవంతంగా పూడ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల నష్టంపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. రాష్ట్రంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు, పర్యావరణ హితంగా పూజలందుకుంటున్న మట్టి వినాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పడిన 3 గంటలను విజయవంతంగా పోడ్చగలిగామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 6 రోజులుగా నిరంతర శ్రమతో వరద నీరు పెరిగినా తట్టుకునేలా మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు గట్టు ఎత్తు పెంచే పనులు విజయవంతంగా పూర్తి చేశారు. గంట్లు పూడ్చివేతతో విజయవాడ దిగువ ప్రాంతాలకు బుడమేరు వరద నీరు ప్రమాదం తప్పింది. జక్కంపూడి, సింగనగర్, నెడమానూరు వరకు నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపట్టనున్నట్లు నిమ్మల రామానాయుడు తెలిపారు. పూర్తయిన బుడమేరు గంట్ల పనులను మంత్రి నారా లోకేష్ పర్యవేక్షించారు. గంట్ల పూడ్చివేతలో పాలు పంచుకున్న అధికార యంత్రాంగం, కార్మికులకు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మరొక వైపు వరద బాధితులకు సాయం అందించేందుకు దాతల నుండి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి లోకేష్ను కలిసి ప్రముఖులు చెక్కులను అందజేస్తున్నారు. దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగర పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సింగినగర్, కండ్రిక, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఓవైపు అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది ఫైరింజన్ల సాయంతో బురదను తొలగించే పనులు కొనసాగుతున్నాయని దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి. కొండలరావు పేర్కొన్నారు. మరొక వైపు బాధితులకు బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లి, బంగాళదుంపలు, పంచదార తదితర నిత్యావసరాలను పౌర సరఫరాల శాఖ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. వరద ముంపులోని పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలతో డాక్టర్ కొండలరావు మాట్లాడినప్పుడు తమకు నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయని, హెలికాప్టర్లు, ట్రాక్టర్ల ద్వారా కూడా సాయం అందిందని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్న సహాయక చర్యలపై డాక్టర్ జి. కొండలరావు అందిస్తున్న సమగ్ర సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అంటే ధాన్య భండాగారంగా పిలుస్తారు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు అన్నీ ఏకమయ్యాయి. తత్ఫలితంగా పొలాలు, ఆవాసాలు సైతం ముంపుకు గురయ్యాయి. ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి సహాయ చర్యలను చేపట్టడం, మంత్రులు, అధికార యంత్రాంగం ఈ సహాయ చర్యల యజ్ఞంలో భాగస్వాములు కావటం మనం చూస్తున్నాం. వరదలు, వర్షాలు కారణంగా సింగనగర్, నందమూరి నగర్, కండ్రిక, స్వాతి సెంటర్, రామలింగేశ్వర్ నగర్, యనమల కుదురు, ఇబ్రహీంపట్నం లాంటి పలు ప్రాంతాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి కుటుంబానికి 3 రోజుల్లోగా నిత్యావసర కిట్లను అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వైద్య సాయం, మందుల సరఫరా కొనసాగుతాయని పేర్కోవడం చాలా ఆహ్వానించదగ్గ అంశం. కాగా వర్షం సద్దుమణిగింది, వరద తగ్గుముఖం పట్టింది, బుడమేరు గండ్లకు కూడా అడ్డకట్ట వేశారన్న సందర్భంలో మరలా ఈరోజు వర్షం పట్టడం ఈ వరద ప్రభావిత ప్రాంత జనానీకాన్ని ఇబ్బందికి గురిచేస్తోంది. అజిత్ సింగ్ నగర్ లాంటి పలు ముంపు ప్రాంత ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఇలాంటి ఆపత్కర సమయంలో అందరూ ప్రభుత్వ సంకల్పానికి బాసటగా నిలబడాల్సిన సమయం, చేతనైనంత సాయం అందించాల్సిన క్లిష్ట సమయం కూడాను. ప్రకృతి కూడా కాస్తంత సహకరిస్తే, వర్ష ప్రభావం తగ్గితే వరద బాధిత ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటారు, సాధారణ పనుల్లో భాగస్వాములవుతారు. అలా జరగాలని, అందుకు అందరి సహకారం అందుతుందని, అందాలని ఆశిద్దాం, కోరుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ కలెక్టరేట్లో కలిశారు.
వరద బాధితులను ఆదుకునేందుకు గాను ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 చెక్కును అందజేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వరద బాధితుల సహాయార్థం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల భారీ విరాళం ప్రకటించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్లోని 400 పంచాయతీలకు ఒక్కో దానికి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారన్నారు. ఇక ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ₹6,882 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను కేంద్రానికి పంపనుంది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో పర్యటించి వరద బాధితులకు, పంట నష్టపోయిన రైతులకు భరోసా కల్పించారు. కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులను అధికారులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా 2 రోజుల్లోనే ఇంజనీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నదిలో 1,50,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి గేట్లు అమర్చారు. నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు. ఇటీవల ప్రకాశం బ్యారేజ్కి చేరిన వరద ఉధృతికి పడవలు వచ్చి గేట్లకు అడ్డు తగిలిన విషయం తెలిసిందే. దానిలో ఒకటి కౌంటర్ వెయిట్ను ఢీకొనటంతో విరిగిపోయింది. 67, 68, 69 గేట్లకు 2 బోట్లు అడ్డుపడటంతో ఆ గేట్ల నుండి దిగువకు నీటిని ప్రవాహం సక్రమంగా జరగలేదు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి తాజాగా పూర్తి చేశారు. గోదావరి నదికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం భారీగా తగ్గింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 32.40 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతూ ఉండగా ధవళేశ్వరానికి 9 లక్షల క్యూసెక్ల మేర వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అంతే మొత్తంలో నీటిని 175 గేట్ల ద్వారా దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. రాగల 24 గంటల్లో ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువన ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకు వెళ్లే కాజ్వేలు ఇంకా వరద నీటిలోనే కొనసాగుతున్నాయి. ఉత్తర దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగా, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
విజయవాడ నగరం పరిధిలో సంభవించిన వరదల కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ తెలిపారు. కాకినాడలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే తక్షణ సహాయక చర్యలు అందించిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు బుడమేరు గండిని పూడ్చేందుకు ఆర్మీ ఇంజనీర్లను రంగంలోనికి దింపడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయానికి ప్రతీకన్నారు. జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు, అలాగే మన రాష్ట్ర సీఎం, ఇతర నాయకులందరూ కూడా వెంటనే రంగంలోకి దిగి అక్కడే ఉండి పరిస్థితి సమీక్షిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి తక్షణ సహాయం అందించడం జరిగింది. కేంద్ర మంత్రి ఒకరోజు పర్యటించి అన్నీ కూడా స్వయంగా చూసి ఒక అవగాహనకు వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర 3,500 కోట్లు తక్షణం విడుదల చేయడం జరిగింది. అదే కాకుండా ఈ పంట నష్టం అసెస్ చేస్తూ ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ సహాయం చేస్తాము, రాబోయే ఈ పంట సీజన్ కనుక తప్పకుండా సహాయం చేస్తామని కూడా ఆయన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని హోంశాఖ సహాయ అదనపు కార్యదర్శి అయినటువంటి సంజీవ్ జిందాల్ గారిని మరి నిపుణులైన కమిటీని పంపించి ఏదైతే బుడమేరు పడినటువంటి గండ్లు త్వరితగతిని ఏ రకంగా పూర్తి చేయాలి, అక్కడ రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు రాత్రి పగలు అక్కడ ఉంటున్నారు. అయితే ఆ 3వ గండి సుమారుగా 100 మీటర్లు ఉంది, చాలా లోతు ఉంది. దాన్ని పూడ్చాలి అంటే కేవలం ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ ఏదైతే వైనాడులో ఏదైతే చెన్నై నుంచి వచ్చినట్టు ఫోర్సు 200 పైచీలకు బెయిలీ బ్రిడ్జిలు కట్టారో ఆ యొక్క నిపుణులైనటువంటి ఆర్మీని పిలిపించారు. ఈ రోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఈ రోజు పూర్తిగా 3వ గండి పూడ్చితేనే కానీ విజయవాడ నగరానికి. వినాయక చవితి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆనందం ఉత్సాహంతో కూడిన గణేష్ చతుర్థి పండుగ సామాజిక సామరస్యం సౌభ్రాతృత్వ సందేశాన్నిస్తుందని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. జ్ఞానం శ్రేయస్సుకు భగవాన్ గణేశుడు ప్రతీక అన్నారు. ఈ పండుగ సమాజానికి ఐక్యతకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. శాంతియుత సుసంపన్నమైన భారతదేశాన్ని సమిష్టిగా నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేద్దామని రాష్ట్రపతి కోరారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానం శ్రేయస్సుకు గణేశుడు ప్రతీకని, లక్షలాది మంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ధైర్యం, సంకల్పం, దృఢత్వంతో సవాళ్లను అధిగమించడంలో గణేశుడు మనకు ప్రేరణగా నిలుస్తారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినాయక చవితి సందర్భంగా యావత్ జాతికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గణపతి రూపం జ్ఞానం శ్రేయస్సుకు చిహ్నమన్నారు. ఈ పర్వదినం అందరినీ వినయపూర్వకంగా ఉండేలా ప్రేరేపిస్తుందన్నారు. ప్రజలందరిలోనూ సామాజిక ఐక్యత వెల్లివిరియాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. गणेश जी विघ्न हरता है। हम सब चाहें कि हमारा देश, हमारा समाज, हमारे परिवार, हमारा हर व्यक्ति, उसका जीवन निर्विघ्न रहे। उत्सव समाज की शक्ति होता है। उत्सव व्यक्ति और समाज के जीवन में नए प्राण भरता है। उत्सव के बिना जीवन असंभव होता है। आज कई शहरों में तो ऐसा होता है कि आपको लगभग हर गली में गणेश पंडाल देखने को मिलता है। गली के सभी परिवार साथ मिलकर के उसे ऑर्गेनाइज करते हैं, एक टीम के रूप में काम करते हैं। ये हमारे युवाओं के लिए भी एक बेहतरीन अवसर है जहां वे लीडरशिप और ऑर्गेनाइजेशन जैसे गुण सीख सकते हैं। गणेशोत्सव की बात करते हैं तो लोकमान्य तिलक जी की याद आना बहुत स्वाभाविक है। सार्वजनिक गणेश उत्सव की परंपरा लोकमान्य तिलक जी की देन है। सार्वजनिक गणेशोत्सव के द्वारा उन्होंने इस धार्मिक अवसर को राष्ट्र जागरण का पर्व बना दिया। लोकमान्य तिलक जी ने हमें स्वराज हमारा जन्मसिद्ध अधिकार है ये प्रेरक मंत्र दिया। लेकिन हम आजाद हिंदुस्तान में हैं। क्या सार्वजनिक गणेशोत्सव स्वराज हमारा अधिकार है? अब हम स्वराज की ओर आगे बढ़े,
स्वराज हमारी प्राथमिकता हो, इस मंत्र को लेकर के हम सार्वजनिक गणेशोत्सव से संदेश नहीं दे सकते। ఇప్పుడు ఒక చిన్న విరామం. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు అరే పోతుంది. కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్న బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. తిరిగి వార్తలకి స్వాగతం. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగని, ఇది కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొని ఎంతో ఉత్సాహంతో, భక్తితో, ఉల్లాసంగా జరుపుకుంటారని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శాంతి, శ్రేయస్సు, సామరస్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి మనందరికీ విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చెన్నైలోని తన శ్రీమతి ఉషమ్మతో కలిసి భక్తి శ్రద్ధలతో వినాయక వ్రత పూజను నిర్వహించుకున్నట్లు పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా పూజా విశేషాలను పంచుకున్నారు. దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ గణనాథుని ప్రార్థించినట్లు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తొలి పూజ అందుకునే ఆ గణనాథుని దయతో అందరికీ శుభం కలగాలని కోరారు. విజయవాడ కలెక్టరేట్లో నిర్వహించిన గణేశుని పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వాడవాడలు చవితి పందిళ్లతో కలకల్లాడాల్సిన సమయంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాలు పాలు చేశాయన్నారు. వారి బాధలు తీర్చేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు ఎలాంటి విపత్తున బారిన పడకుండా చూడాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నమో ప్రజపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శిరసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. లంబోదరశ్చ విఘ్నరాజో గణాధిపః ధూమకేతర్గణాధ్యక్షః పాలచంద్ర సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హర హర మహాదేవ హర. జై బోలో గణపతి మహారాజ్ కి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. యజమాన్యాయజమానస్య పుణ్యగుణోల్ల జయ సిద్ధిరస్తు. క్షిప్రమేవ నిర్మాణ సిద్ధిరస్తు. రాష్ట్రేణ అతివృష్టి నివారణ సిద్ధిరస్తు. సువృష్టి సిద్ధిరస్తు. సర్వశత్రుపీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలనా సిద్ధిరస్తు. సర్వోపద్రవనాశనాస్తు. యజమానస్య కుమారస్య దేవతేనాప్నోతి సర్వం జయతి. దేవదేవ్యాః అనంత అనంత భోగో అస్తు. వర్షే వర్షే ప్రయుక్త వర సిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలనా సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. క్షిప్రమేవ రాష్ట్రేణ అనావృష్టి నివారణ సిద్ధి ద్వారా సువృష్టి సిద్ధిరస్తు. శాంతి సుస్థిరత సిద్ధిరస్తు. మనోవాంఛా
వినాయక చవితి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొలి పూజలు అందుకునే వినాయకుడు విఘ్నాలు తొలగించేవాడే కాక సకల కళలు విజ్ఞానానికి మూల స్వరూపుడన్నారు. అలాంటి వినాయకుడిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 27 వరకు జరగనున్న చవితి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ మురళీమోహన్తో కలిసి పట్టు వస్త్రాలను సమర్పించారు. వేద పండితులు వారికి సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న 20 రోజుల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చాలా శుభ దినం. మార్నింగ్ నుంచి దర్శనం ఇక్కడ స్టార్ట్ అయింది. నాకు కూడా ఈరోజు ఒక అవకాశం వచ్చింది. నేను కూడా ఫ్యామిలీతో సహా వచ్చి ఇక్కడ దర్శనం చేశాను. ఇప్పుడే జస్ట్ మనం పూజ చేశాము. పూజ చేసిన తర్వాత భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. సమానంగా అందరికీ దర్శనం కూడా చేయడం జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా వచ్చే 20 రోజుల్లో భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. భక్తులకి ఏం ఇష్యూ లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. వచ్చిన ప్రతి భక్తుడు గంటలోపు సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకునే విధంగా సౌకర్యాలని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. వాస్తవానికి ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే వారు కూడా. కర్నూలులో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. నగరంలోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో పూజలు నిర్వహించారు. కరువ వీధిలో ఏర్పాటు చేసిన 24 అడుగుల భారీ వినాయక విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. గణనాథుని శ్రోతాలతో చవితి విశిష్టతను ఆలయ పూజారి వేణుగోపాలాచారి భక్తులకు వివరించారు. 35 సంవత్సరాలుగా కురువ వీధిలో వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భాద్రపద శుక్ల చవితి నాడు ఈరోజు విశేషంగా ఉదయం నుండి అనేక చోట్ల, అనేక ఊర్లు, వాడ, గ్రామాల్లో కూడా ఈ వినాయకుడిని కూర్చోపెట్టి పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా కలిసి ఏకమయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొని తన వంతు శక్తిగా అందరూ కూడా ఈ పూజను అందుకొని చేసి ఆ స్వామివారి కృపాకటాక్షాలు పొందారా అనుకొని అందరూ కూడా విశేషంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. అందరికీ సర్వే జనాః సుఖినో. చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లిలో సంపద వినాయక స్వామివారి 25వ వార్షిక వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దొడ్డిపల్లితో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు లోకనాథం మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా తమ గ్రామంలోని సంపద వినాయక స్వామివారికి అత్యంత వైభవంగా చవితి వేడుకలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరము ఇక్కడ ఒక పండగలాగా జరిపించుకుంటున్నాము. ఈ పండగ ఈసారి వచ్చేసి 9 రోజులు జరిపిస్తున్నాము. 25వ సంవత్సరం కాబట్టి 9 రోజులు జరిపిస్తున్నాము. ఈ రోజు సాయంకాలము పూజ జరుగుతూ ఉంది. రేపు డ్యాన్స్ ప్రోగ్రాము, మంగళవారము ఆర్కెస్ట్రా ఉంది. బుధవారం మధ్యాహ్నం అందరికీ అన్నదాన కార్యక్రమం ఉన్నది. 15వ తారీఖు ఆదివారము నిమజ్జనం జరుగుతూ ఉన్నది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి కలుసుకోవాల్సిందిగా దేవుడి యొక్క కృప అందరికి కావాల్సింది కోరుతుంది. వినాయక చవితి, వినాయకుడు అంటే మన ప్రతి ఒక్క పూజలో ముందు ఆయన్ని పూజ చేసి మనం చేయాలా. ప్రతి ఒక్క పూజలో గృహప్రవేశం కానీ, పెళ్లి కానీ, ఏ విధమైన పూజలో కానీ ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాతనే మనం మిగతా పూజ చేస్తాము. అందువల్ల విశాఖ మహానగరంలో దేవాలయాలు, ప్రధాన కూడళ్లలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అందమైన వినాయక విగ్రహాలను నెలకొల్పి వినాయక మండపాలను ఆకర్షణీయంగా విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు. మండపాల్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.
శ్రీకాళహస్తి క్షేత్రంలో గణనాథుడు విభిన్న ఆకర్షణీయమైన రూపాల్లో కొలువు తీరారు. కాళీ మర్దన చేస్తూ శివగణపతిగా దర్శనమిచ్చాడు. కైలాసగిరిని రక్షించడానికి మూషిక వాహనంపై తరలివస్తున్న గణపతిని దర్శించి భక్తులు తన్మయత్వం పరవశిస్తున్నారు. గత యుగంలో శ్రీకృష్ణుడు ఎలా అయితే అవతరించాడో కాలేయుడిని దండించడానికి, అలాగే ఇక్కడ శివగణపతి నిర్మించడం జరిగింది. తన లయకారకుడు మరియు విఘ్నేశుడైన తన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గణనాథుని పలు రూపాలతో మండపాలు దర్శనమిస్తున్నాయి. కుమ్మరిపేటలో నటరాజ విగ్రహం, యనుమలపల్లిలోని బాలగణపతి, సిద్ధి వినాయకుడు, బహుభుజ గణపతి, గణేష్ సర్కిల్లో అతిపెద్ద గణపతి మండపాలు ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చవితి ఉత్సవాలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. వినాయక చవితి సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మంగళ వాయిద్యాలతో వివిధ కళాకారుల నృత్యాలు ఆలయానికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తున్నాయి. పూలతో, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గణపతి నవరాత్రులకు స్వామివారికి జరిపే ప్రత్యేక పూజల్లో భాగంగా పాలాభిషేకం, పండ్ల రసాలతో శ్రీ రుద్రాభిషేకం, పూర్ణాహుతి, నీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో సైనిక్ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో రాష్ట్రం అగ్రప్రధాన ప్రయాణిస్తోందన్నారు. 75 స్వాతంత్ర భారతావనిలో ఇప్పుడు ఓ మహా ఐక్యత యాత్ర సాగుతోందని, దీనికి సైనిక పాఠశాల కీలక భూమిక పోషిస్తోందని భావిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు పలోరాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు 2 జెండాల కింద కాకుండా ఒకే త్రివర్ణ పతాకం కింద, ఒకే రాజ్యాంగం కింద ఓటు వేయడం ఇదే మొట్టమొదటిసారని తెలిపారు. కాబట్టే రాబోయే ఎన్నికలను చారిత్రాత్మకం అన్నారు. ఎప్పుడైతే ఉగ్రవాద చర్యలు లేకుండా శాంతి నెలకొంటుందో అప్పుడే పాకిస్తాన్ గురించి ఆలోచించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మనకి ఒకే ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ అని మంత్రి స్పష్టం చేశారు. उनका मुनाफा सीधा आतंक के काम में होगा। वो कहते हैं हम पाकिस्तान से बात करेंगे। आज मैं कहकर जाता हूं, जब तक शांति नहीं होती पाकिस्तान से कोई बात नहीं होगी। कश्मीर ने बहुत కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు బీహార్ పర్యటనలో భాగంగా పాట్నాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ్యులకు సభ్యత్వ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అందరి కోసం పుట్టి సమాజం కోసం సేవ చేసే పార్టీ అని మంత్రి స్పష్టం చేశారు. किसी पार्टी में नहीं है, ये किसी पार्टी में संभव भी नहीं है। बाकी सारी पार्टियां या तो जाति की पार्टी है, या तो किसी इलाके की पार्टी है, या परिवार की पार्टी।
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800111700 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.